రీజనల్ ప్రెసిడెంట్ ఈ గిరిప్రసాద్ గారికి, మిగిలిన మెంటర్స్ కి, ఈనాటి ఇన్ఛార్జి పద్మావతి గారికి, అందరికి కూడా అందరికన్నా ముందుగా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వర గారికి మరీ థ్యాంక్స్ చెప్తూ ఇలాంటి సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. కాసేపు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందర కాసేపు మనం ఓపెన్గా కాసేపు డిస్కషన్ చేసుకుందాం. అవకాశం ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. చాలా తక్కువ మంది పార్టిసిపెంట్స్, 2 బ్యాచ్లు కలిసినా కూడా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మందితో ఒక సెషన్ తీసుకుంటున్నాము. అందువల్ల మనం ఏంటంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి జనరల్గా డిస్కషన్ సబ్జెక్ట్లోకి ఎటు వెళ్దాము. మనం జనరల్ డిస్కషన్. ఈరోజు టాపిక్ ఏంటో అందరికి కూడా అడ్మిట్ ఆప్షన్ ఇవ్వండి. ఈరోజు టాపిక్ ఏంటో ఎవరు చెప్తారండి? సుబ్బారావు గారికి కనిపిస్తున్నారు. సుబ్బారావు గారికి కూడా అందరికీ ఉంది సార్ అన్మ్యూట్ ఆప్షన్. ఓకే, కట్లాగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటో ఎవరైనా చెప్పండి. పార్టిసిపెంట్స్ మాత్రమే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంది. అంటే ఏంటి? అంటే మీరు ఏమనుకుంటున్నారు? అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ మెంట్ బై వర్క్ లైఫ్ బ్యాలెన్స్? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకే పదమా, 2 పదాలా, 3 పదాలా? కాసేపు దీని గురించి డిస్కషన్ చేసుకొని మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ అంటే ఏంటో చెప్పండి, తర్వాత ఇవి 2 పదాలా, 3 పదాలా అనుకుంటే మనం డిస్కస్ చేద్దాం. బిందు గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే, వర్క్ అనేది అంటే మన ప్రొఫెషనల్ వర్క్, ఓకే, అండ్ లైఫ్ అంటే మన కమింగ్ టు మన పర్సనల్ లైఫ్ సార్. సో ఈ వర్క్ లైఫ్ మన పర్సనల్ లైఫ్ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఓకే, ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు సబ్జెక్ట్ సార్. ఓకే. ఇవి 2 పదాలా, 3 పదాలా, ఒకటే పదమా? సార్ వర్క్ సెపరేట్, లైఫ్ సెపరేట్, బ్యాలెన్స్ కూడా సెపరేట్ సార్. మొత్తం 3 పదాలు. ఓకే, అట్లాగే. స్వామి గారు గ్రేట్ అండ్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. అట్లాగే రెస్పాండ్ అవుతుంది. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మన జీవితంలో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం, అదంతా ఒకటే అనుకుంటున్నాను. అన్నిటిని అంటే ఇంకొద్దిగా డీటెయిల్ గా లైఫ్ లో వచ్చే ప్రతి విషయాన్ని మన ఏ సర్కమస్టెన్స్ వచ్చినా, ఏ దేని వచ్చినా ఎదుర్కోగలగడం. అంటే ఎలాంటి వృత్తులు అయినా సరే, వృత్తిపరంగా అయినా సరే, కుటుంబ పరంగా అయినా సరే, సామాజిక సమస్య అయినా సరే, దేనైనా సరే మనం బ్యాలెన్స్ గా వెళ్దాం. ఓకే, ఇక్కడ కాసేపు మీ పాయింట్ కాసేపు పక్కన పెడదాం. ఇంకా ఇప్పటివరకు మాట్లాడాలి నరసింహమూర్తి గారు. మీరు పూర్తిగా పాజిటివ్ కోణంలో ఎక్కువ పాజిటివ్ ఉన్నారు. కాసేపు మీ పాయింట్ కూడా వద్దాం. కాసేపు దాన్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. నరసింహమూర్తి గారు. యా సార్, ఇట్ ఈస్ ప్రయారిటైజేషన్ బిట్వీన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్. ఓకే. డైరెక్ట్ గా నరసింహమూర్తి గారు డైరెక్ట్ గా టాపిక్ వచ్చేసారు. మనం చేస్తున్న పనిని, అదేవిధంగా మన లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటం. డాక్టర్ మణిరమణ గారు ఇందాక రెస్పాండ్ అయ్యారు. మీరు ఒకసారి మాట్లాడండి. నేను ఎవరిని మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడాలంట. మనకి హ్యాండ్ రైజ్ తో సంబంధం లేదు. నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళు మాట్లాడండి. చెప్పండి అమ్మా. అంటే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నది ఒకటే మనిషి సార్. అవును. బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. ఓకే. మళ్ళీ ఇంట్లో కూడా అన్ని చూసుకోవాలి. ఫ్యామిలీ ముఖ్యంగా లేడీస్ కి ఏంటంటే సార్, ఇంట్లో విషయాలు చూసుకోవాలి. తర్వాత ఒకవేళ వర్క్ విషయాలు కూడా హోంవర్క్ కింద ఏమైనా చేసుకున్నట్టు చేసుకోవాలి. సో 2 బ్యాలెన్స్ చేయడం అనేది ఒకే మనిషికి కష్టం. అందుకని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో తప్పకుండా అవుట్ సోర్సింగ్ అవసరం అవుతుందని నా ఉద్దేశం సార్. ఓకే కన్నా, గ్రేట్ అమ్మ. ఇంకా ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు షహీరా బాను గారు, మీరు ఒకసారి మాట్లాడండి అమ్మా. మీరేమనుకుంటున్నారు? అందరు కూడా అమ్మ. గుడ్ ఈవినింగ్ అమ్మ. హ్యాపీ ఈవినింగ్ అమ్మ. వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేయడమే అనుకుంటాను సార్. ఓకే. మనం పని చేస్తే మనకి డబ్బులు వస్తాయి. అంటే మనం ఎంప్లాయ్ అయితే శాలరీ వస్తుంది. వెంకటేశ్వర గారు మీరేమనుకుంటున్నారు? 2 సెపరేట్ అండి. వర్క్ అన్నది ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు
ఇంటి గురించి ఆలోచించాలండి. మనం బయట వర్క్కి వెళ్ళినప్పుడు వర్క్ మీద దృష్టి పెట్టాలండి. అంటే రెండు డిఫరెంట్ సార్. వర్క్ ఓకే వర్క్ అన్నది లైఫ్ అన్నది డిఫరెంట్ అండి. వర్క్ చేసేటప్పుడు వర్క్ మీద మనం దృష్టి పెట్టాలండి. లైఫ్ అంటే మన పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టాలండి. ఓకే ఓకే గ్రేట్ అండి, బాగా రెస్పాండ్ అవుతున్నారు. మోహిత్ గారు. సార్ అంటే మనం వర్క్ చేస్తున్నంత సేపు మన వర్క్ కి పూర్తిగా టైం ఇస్తూ మేనేజ్ చేయడం, అలాగే మనం నార్మల్ గా ఉన్నప్పుడు మన లైఫ్ కూడా అంటే ప్రతి ఏరియాలో ప్రతి దానికి టైం ఇస్తూ మనం అన్నిటిని సమానంగా చెక్ చేసుకోవడం, వర్క్ ని లైఫ్ ని సమానంగా. ఓకే ఇప్పుడు అందరు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు మనకి వర్క్ కింద ఏమేమి వస్తాయండి? అసలు మనం వర్క్ చేయకపోతే ఏమవుతుంది, వర్క్ కింద ఏమొస్తుంది? అంటే వర్క్ అన్నారని వట్టిది ఎంప్లాయీస్ కి సంబంధించిందా, బిజినెస్ సంబంధించిన వాళ్ళది కాదా? వర్క్ కింద ఏమేమి వచ్చిందండి? ఫస్ట్ మనం విడివిడిగా డిస్కస్ చేసుకుందాం. వర్క్ కింద ఏమేమి వస్తుందండి? మన పొట్ట కోసం మనం, లేకపోతే ఇంటి మెయింటెనెన్స్ కోసం మనం ఏమన్నా పనులు చేస్తాం కదా సార్. ఓకే ఓకే అవి బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సార్. ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేయొచ్చు, లేకపోతే వారానికి ఒకసారి ఇంటికి రావచ్చు. ఏదైనా సరే మన మనుగడ కోసం మనం ఏం చేస్తామో, కెరీర్ కోసం ఏం చేస్తామో అది వర్క్ సార్. బయట సైడ్ వర్క్ సింపుల్ గా అంటే అవుట్ సైడ్ వర్క్. ఎస్ ఎస్ అండి. డైరెక్ట్ గా డాక్టర్ మణి రమణ గారు డైరెక్ట్ గా టాపిక్ వచ్చేసారు. మనం ఏదైతే ఇన్కమ్ సంపాదించడం కోసం, దానికి మీరు పేరు ఏదైనా పెట్టుకోండి. బయట మనం ఉద్యోగం చేస్తే ఎంప్లాయీ అంటారు, మనమే ఉద్యోగాలు ఇస్తే ఎంప్లాయర్ అంటాము, మనం ఏదన్నా బిజినెస్ చేస్తే బిజినెస్ మ్యాన్ అంటాము. దానికి మీరు పేరు ఏది పెట్టుకున్నా మనకు ఇన్కమ్ సంపాదించడం కోసం చేసేది వర్క్. ఆ వర్క్ మనం ఎందుకోసం చేస్తాము? మన మన పర్సనల్ లైఫ్ బాగుండాలని, మన మ్యారేజ్ చేసుకుంటే మన స్పౌస్, మన పిల్లలు, మన ఫ్యామిలీ అంటే పేరెంట్స్, వీళ్ళందరి కోసం, వీళ్ళందరూ. అదేవిధంగా మన పర్సనల్ లైఫ్, మన ఇంట్రెస్ట్లు, మన హెల్త్, ఇవన్నీ కూడా మన పర్సనల్ లైఫ్. మన ఇంట్రెస్ట్లు, మన హాబీస్. అదేవిధంగా ఈ వర్క్ చేయటం వల్ల మనం కోల్పోతున్న కొంత టైం మనం మిస్ చేస్తాము, కొంత ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవటం. పని చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుంది కదా అని మనం పూర్తిగా 24 అవర్స్ పని చేస్తూనుంటే, ఇంటికి వెళ్ళినాక మనకి ఇంట్లో వాళ్ళు చేసే కంప్లైంట్, మీరు మాకు టైం కేటాయించట్లేదు, మమ్మల్ని అసలు పూర్తిగా పట్టించుకోవట్లేదు, మేము ఏమైపోయాం తెలుసా, మమ్మల్ని అసలు ఎవరు చూస్తున్నారు, పిల్లలు ఏమవుతున్నారు, పిల్లలు చదువుతున్నారు లేదా, ఇట్లా మన ఇంటికి వెళ్ళేసరికి రకరకాల కంప్లైంట్స్ చేస్తుంటా. సరే, నేను పిల్లల్ని చూడాలి, ఫ్యామిలీని చూడాలి, పేరెంట్స్ని చూడాలి, నేను పూర్తిగా ఇంట్లో ఉండి రోజు పేరెంట్స్ని చూస్తాను, ఫ్యామిలీని చూస్తాను, స్పౌస్ని చూస్తాను, పిల్లల్ని చూస్తాను, పిల్లల ఆలన పళ్ళని చూస్తాను, పిల్లల్ని నేనే స్కూల్కి తీసుకెళ్తాను, నేనే తీసుకొస్తాను, ఇంట్లో కావాల్సినవి నేనే తీసుకొస్తాను, నేను పూర్తిగా ఇంట్లోనే ఉంటాను, ఇదే నా లైఫ్ అంటే, ఫస్ట్ మనల్ని ఇంట్లో నుంచి బయటకు గెట్టేది ఎవరండి? ఎవరు చెప్తారు? నేను పూర్తిగా ఇంట్లోనే ఉంటాను, నాకు ఇల్లే లోకం, ఇల్లే సర్వస్వం అంటే ఇన్కమ్ తేకుండా, అంటే పేరెంట్స్ తెచ్చిన ఇన్కమ్ లేదు, మన ఇన్కమ్ తేకుండా నేను ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ అయినా చూస్తానంటే, సత్య గారు, ఎవరు మనల్ని బయటకు గెంటేస్తారమ్మా? స్పౌస్, వైఫ్ స్పౌస్, ఆర్ హస్బెండ్. వైఫ్ ఎస్ అమ్మ. స్పౌస్ ఎవరైనా కానీ, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, ఎవరైనా ఫస్ట్ మనల్ని బయటికి గెంటేసేది, అంటే మాది విజయవాడ భాష కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు, మనల్ని బయటికి వెళ్ళమని చెప్పేది అదే. మనం ఎవరైతే మనం ఫ్యామిలీ అనుకున్నామో వాళ్ళే మనల్ని బయటికి పంపిస్తారు. ఎందుకంటే నువ్వు ఇన్కమ్ తెస్తేనే కదా ఈ లైఫ్ అంతా, మీరు చెప్పిన లైఫ్ అంతా ఇన్కమ్ వస్తేనే కదా. మరి ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? మన సబ్జెక్టులకు వెళ్ళే ముందర మీరందరూ కూడా చక్కగా మంచి డెసిషన్ తీసుకొని ఇంపాక్ట్
ఇంటర్నేషనల్ ట్రైనర్లో మంచి ట్రైనర్గా అవబోతున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మరి ఈ ఇంపాక్ట్లో మీరు జాయిన్ అయ్యారు, ఇది మీ లైఫా మీ వర్కా? ఇంపాక్ట్ ఈ ట్రైన్ ప్రోగ్రామ్ దేని కిందకి వస్తుందండి స్వామి గారు? మీ వర్కా మీ లైఫా? ఫ్యూచర్ సార్, ఫ్యూచర్ లో మనం మంచి చేయాలనుకుంటే సొసైటీకి ఇలాంటి ఇంపాక్ట్ లో జాయిన్ అవ్వాలి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఫ్యూచర్ వర్క్ కోసం జాయిన్ అయ్యారా, మీ పర్సనల్ లైఫ్ కోసం జాయిన్ అయ్యారు? బోత్ అంటారు పర్సనల్ సుబ్రహ్మణ్య గారు, బోత్ అంటారు. బోత్ రెండు మనం ఉంటాయి సార్. గ్రో ఇన్ ఫ్యూచర్ ఇన్ పర్సనల్. నా లైఫ్ కోసము, నా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం నేను జాయిన్ అయినానని ఎవరంటారు? పర్సనల్ దేవి బిందు గారు పర్సనల్ అంటున్నారు. అంటే నా రెండింటికి ఖాళీ ఉంది సార్. రెండమ్ మనకి సహజంగా మనం ఇట్లాంటి ట్రైన్ ప్రోగ్రాము ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఎందుకని జాయిన్ అవుతామంటే, మనకి చిన్నప్పటి నుంచి మాట్లాడాలని, అందరిలో మాట్లాడాలని, లేదా మనకు వచ్చిన సబ్జెక్ట్ ఎవరికైనా చెప్పాలని, ఎదుటి వాళ్ళతో పంచుకోవాలని మనకి ఎక్కడో మనసులో ఉంటుంది. ఆ లింక్ మన గబిక్కని కనిపించినప్పుడు మన కోసం పర్సనల్గా మన ఇంట్రెస్ట్ కోసం మనం జాయిన్ అవుతుంటాం. నేను కూడా అట్లాగే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 2000 అంటే నా గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక మీకు ముందుకు వెళ్దాం. స్టార్టింగ్లో బాలకృష్ణ గారు చక్కగా నన్ను పరిచయం చేశారు. దాని కొంత యాడ్ పాయింట్స్ 2020 వరకు నేను ఒక చిన్న బిజినెస్ చేస్తూ ఉండేవాడిని. చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుండేవాళ్ళం. అంటే నేను ఎవరో కూడా పక్కింటి వాళ్ళు కూడా తెలియనంతగా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుండేవాడిని. ఈ 2020లో మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ చేయడము, తర్వాత ట్రైనర్ చేయడము, దీన్ని ఈ వచ్చిన స్కిల్స్ ని మనం నేర్చుకున్న ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ ట్రైనింగ్ స్కిల్స్ మనం ఎందుకని దీని కెరీర్ లాగా తీసుకోకూడదని విజయవాడలో అప్పుడు అంతకుముందలే నేను ఇంపాక్ట్ లో రాకముందలే యోగా పీజీ డిప్లొమా యోగా చేశాను. పీజీ డిప్లొమా యోగా చేసిన తర్వాత దాన్ని మనం 2019లో చేస్తే 2021 వరకు నేను యోగా చేసిన విషయం నేను కూడా మర్చిపోయి ఆ సర్టిఫికేట్ పక్కన పెట్టేశాను. తర్వాత మన ఇంపాక్ట్ లో ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ట్రైనింగ్ స్కిల్స్ నేర్చుకున్నాక దీన్ని ఎందుకు కెరీర్ లాగా తీసుకోకూడదు అని మనోవికాస యోగా అండ్ లైఫ్ స్కిల్స్ పేరుతో యోగా ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే, అంటే ఆన్లైన్లో అప్పుడు మనకి లాక్డౌన్ టైంలో పూర్తిగా ఆన్లైన్లో క్లాసులు చెప్తుంటే మంచి ఇన్కమ్ గెయిన్ చేయడానికి చాలా మందికి దాదాపుగా ఒక 1000 మంది వరకు వాళ్ళ హెల్త్ని, వాళ్ళ శారీరక మానసిక సమతులత చేస్తూ మంచి ఇన్కమ్ గెయిన్ చేయడం జరిగింది. తర్వాత అమరావతి స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ ఫస్ట్ టైం విజయవాడలో రియల్ ఎస్టేట్ ట్రైనింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఫస్ట్ టైం విజయవాడలో నేను స్టార్ట్ చేయడం జరిగింది. దాని మీద కూడా మంచి ఇన్కమ్ గెయిన్ చేయటం, దాన్ని బేస్ చేసుకొని నాకున్న, అంటే కేవలం ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత వచ్చిన స్కిల్స్ ని బేస్ చేసుకొని ఇంతకు ముందుల ఒక 1 year పాటు ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో బ్రాంచ్ ఇన్ఛార్జి ట్రైనర్ గా, ఇప్పుడు ప్రెసెంట్ ఒక కంపెనీలో బీబీకే గ్రూప్ అనే కంపెనీలో ఒక సీనియర్ డైరెక్టర్ గా మంచి శాలరీతో జాయిన్ అవడం జరిగింది. ఇది ఎందుకు చెప్పానంటే, మీరు ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ అంటే కొంత పార్టిసిపెంట్స్ తక్కువ ఉన్నారు కదా చెప్తున్నాను, దీన్ని మరికొంత సీరియస్ గా తీసుకుంటే ఇదే మీ వర్క్ అవుతుంది, ఇదే మీ లైఫ్ అవుతుంది. నేను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నానంటే, మా పాపని దీంట్లో మన ఇంపాక్ట్ ద్వారా ట్రైనర్గా, తను కూడా ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, మీ ఇద్దరం కలిసి క్లాసులు చెప్పటము, లేదా క్లాసులకి కంబైన్డ్గా ఫ్యామిలీ ముగ్గురం, నేను స్పౌస్ పాప ముగ్గురం వెళ్ళటము, అంటే దీన్ని వర్క్గా మార్చుకొని దీన్నే మా లైఫ్గా కూడా చేసుకున్నాం. ఇది నా గురించి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం డైరెక్ట్గా సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. అందరు కూడా అట్లాగే రెస్పాండ్ అవుతూ ఉండండి.
ఇక్కడ నుంచి అన్మ్యూట్ కొద్దిగా తక్కువ ఉంటుంది, చాట్ ఎక్కువగా చాట్ ఉపయోగించుకున్నాడు. మధ్య మధ్యలో అన్మ్యూట్ ఆప్షన్ కూడా చేయండి. మీరందరూ చెప్పినట్టుగానే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే వర్క్ ఇన్కమ్ కోసం మనం చేసేది వర్క్, అదేవిధంగా మన పర్సనల్ లైఫ్, మన హాబీస్, మన స్పౌస్, పేరెంట్స్ ఇవన్నీ కలిపి లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం. బ్యాలెన్స్ అంటే అదేదో మనం వెయింగ్ మిషన్ లో వేసినట్టుగా ఈక్వల్ గా మనకు మొత్తం 24 అవర్స్ ఉంటే 12 అవర్స్ వర్క్ కోసము, 12 అవర్స్ మన లైఫ్ కోసము ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉందా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో? లేదా కొంతమంది పెద్దలు చెప్తుంటారు 888 ఫార్ములా అని, ఒక 8 అవర్స్ మన కోసం, మన పర్సనల్ లైఫ్ కోసం, అంటే నిద్ర ఇవన్నీ కలుపుకొని ఒక 8 అవర్స్ వర్క్ కోసము, ఒక 8 అవర్స్ ఫ్యామిలీ కోసము కేటాయించడం కరెక్ట్ అని చెప్తుంటా. ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్లో, ఈ స్పీడ్ యుగంలో ట్రావెలింగ్, విశాఖపట్నం అంటే ఎక్కడ జాబ్కి వెళ్ళాలన్నా ట్రావెలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్. మా విజయవాడ లాంటి కొంత చిన్న సిటీలో కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెలింగ్ ఉంటుంది. విశాఖపట్నం లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఇంకొంత ఎక్కువ, ఒక 1 అవర్. అంటే ఒక 1 అవర్ మనం వెళ్ళటం, ఒక 1 అవర్ రావటం. మనం ఒక 8 అవర్స్ 10 అవర్స్ పని చేస్తామంటే దానికి ఇన్ అడిషన్ ఒక 2 అవర్స్ మనం జర్నీ కోసం కలుపుకోవాలి. అంటే దాంట్లో సగం ఈక్వల్గా మనం డివైడ్ చేయడం అవకాశం ఉంటుందా, లేదా 3 8లుగా డివైడ్ చేసే అవకాశం ఉందా? ఎవరు చాట్లో పెట్టండి. లేదా ఎవరైనా అన్మిట్ చేసుకొని చెప్పండి. కాసేపు అన్మిట్ ఆప్షన్ కూడా ఇద్దాం. 50-50 ఈక్వల్గా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉందా, లేదా పెద్దలు చెప్తున్నట్టుగా 3 8లు చేసే దేవు బిందు గారు నో అంటున్నారు. ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరు రెస్పాండ్ అవ్వ. దేవు బిందు గారు ఒకసారి మాట్లాడండి. మీరు బాగా చాట్లో రెస్పాండ్ అవుతుంది, ఒకసారి మాట్లాడండి. మీ అభిప్రాయం ఏంటారు? థ్యాంక్ యూ సార్. సార్ ప్రజెంట్ ఉన్న ఇప్పుడు బిజీ షెడ్యూల్ లోని, బిజీ లైఫ్ లోని ఓకే 3 ఈక్వల్ గా చేయడం అయితే మాత్రం కష్టం సార్, నా ఒపీనియన్ ప్రకారంగా. ఎందుకంటే 12 అవర్స్, మోర్ దాన్ 12 అవర్స్ యాక్చువల్ గా ఓన్లీ వర్క్ కోసమే అయిపోతుంది. ఓకే, అందులో మనం పడుకునే టైం ఇంకొక 7 అవర్స్ 8 అవర్స్. ఆ మిగతా టైంలో కుకింగ్, పిల్లల్ని చూసుకోవడం, ఇవన్నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. సో ఐ డోంట్ థింక్ సో సార్. మరి 3 8లు చేసి ఫ్యామిలీకి ఓన్లీ వీకెండ్స్ సార్. ఓకే, ఫ్యామిలీ వీకెండ్ తో మాత్రమే ఫ్యామిలీతో గడప. ఇట్స్ నాట్ లైక్ దట్. ఓన్లీ వీకెండ్ లోనే అంటే మన ఇండియాలో ఇంకా అప్పుడు అలా ఒప్పుకోరు. ఓకే, బాగా రెస్పాండ్ అవుతున్నారు. మనం చాలా చోట్ల మనం చూస్తుంటాం, భర్త ఏమో బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబు, భార్య ఏమో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబు, పిల్లలేమో విజయవాడ చైతన్యలో రెసిడెన్షియల్ కాలేజీలో. ఎందుకింత కష్టపడుతున్నారంటే మా ఫ్యామిలీ కోసం అంటారు. మరి ఇక్కడ నాకు ఎక్కడ ఫ్యామిలీ కనిపించట్లేదు, అదేవిధంగా లైఫ్ కనిపించట్లేదు. ఫ్యూచర్ కోసం కష్టపడుతున్నారు అంటున్నారు. మరి ఫ్యూచర్లో చైతన్య కాలేజీ నుంచి వచ్చిన పిల్లలు నేరుగా అమెరికాకి వెళ్ళిపోతారు. ఈ బెంగళూరు ఉన్న భార్య, హైదరాబాద్ ఉన్న భర్త ఎప్పుడు కలవాలి, ఈ పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి? మనం ఈరోజు డీటెయిల్గా చూద్దాం, ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ మధ్య నేను పేపర్లో, మీరు కూడా అందరూ చూసే ఉండొచ్చు, ఒక 6 months లోపే జరిగింది. భర్త దుబాయ్కి వెళ్ళి బాగా మంచి ఇన్కమ్ గెయిన్ చేసుకొని వచ్చాడు, అంటే ఫ్యామిలీ కోసము. ఇక్కడికి వచ్చిన 3-4 daysకే భర్త చంపబడ్డాడు. అంటే అతనేమో
ఫ్యామిలీ కోసమని ఎక్కువ టైం స్పెండ్ చేసి దేశం కానీ దూసంలో ఉండి ఇక్కడికి వస్తే అతనే ఏదన్నా మరి కారణాలు ఏమైనా కానీ అతని లైఫ్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అతను ఇన్కమ్ కోల్పోయాడు, ఫ్యామిలీని కోల్పోయాడు. అంటే ఇట్లాగా వేరే దేశాల్లో ఉండటము ఇవన్నీ కాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మీరు అందరూ చెప్పినట్టుగా మన ఇన్కమ్ తెచ్చే మన జాబ్ని కానీ బిజినెస్ని కానీ అదేవిధంగా మన పర్సనల్ లైఫ్ అంటే మన అలవాట్లు, హ్యాబిట్స్, మనం ఏదో నేర్చుకోవాలంటుంది, పాటలు పాడడం నేర్చుకోవాలని, డ్యాన్స్ నేర్చుకోవాలని, ఇట్లాగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వాలని ఉంటుంది. కానీ మనకి వర్క్ వల్ల టైం సపోర్ట్ చేయదు. లేదా మనం చాలా మంది స్కూళ్ళు టీచర్లు, లెక్చరర్ అట్లాంటి వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా వస్తూ వర్క్ లోడ్ని ఇంటికి కూడా తీసుకొస్తారు. ఆ పేపర్లు దిద్దాలనో లేకపోతే ఇంకేమైనా కరెక్షన్ చేయాలనో, ఏం చేస్తున్నావంటే ఆఫీస్ పని ఇక్కడ చేస్తూనే అంటారు. అదే మన సేల్స్ వాళ్ళని, మార్కెటింగ్ వాళ్ళని, నేను వచ్చి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉన్నాను, రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తుంటే ఇంటికి వచ్చినా కూడా ఇవే ఫోన్లు చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళు ఏంటి అంతసేపు ఫోన్లు మాట్లాడుతున్నా అంటే మరి మనం ఫోన్ చేస్తేనే కదా ఇన్కమ్, ఫోన్ చేస్తేనే కదా మనకి ఇన్కమ్ వచ్చేది అంటుంటా. అంటే ఫ్యామిలీ డిస్టర్బ్ చేసుకుంటుంటా. లేదా భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక పిల్లలు ఉన్నారు, వీళ్ళ సెల్ ఫోను భర్త సెల్ ఫోనుతో భర్త లోకం, భార్య సెల్ ఫోన్లో భార్య లోకం, పిల్లల సెల్ ఫోన్లో పిల్లల లోకం, లేకపోతే టీవీ చూస్తూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కలవాలి? మధ్యాహ్నం పూట లంచ్ చేస్తున్నా ఆ టీవీ కేసు చూస్తూ మాట్లాడుతూ లంచ్ చేస్తుంటా. ఎప్పుడు కలవాలి, ఎప్పుడు మాట్లాడుకోవాలి, ఎప్పుడు ఫ్యామిలీ లైఫ్ని కేటాయించాలి, వీటిని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేదే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ప్రొఫెషనల్ లైఫ్ని, మన పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడాన్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో రెండింటిని బ్యాలెన్స్ చేయటం, ఎక్కువ లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల మన హెల్త్ దెబ్బతింటూ ఉంటుంది. ఇప్పుడు మనకు వస్తున్న చాలా చాలా డిసార్డర్స్ మీకు దేని వల్ల వస్తున్నాయి అంటే వీటి వల్లే. సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, లేదా ఎక్కువసేపు నిలబడడం, టీచర్స్, లెక్చరర్స్ ఇట్లాంటి వాళ్ళు చూస్తే ఎక్కువసేపు నించొని ఉంటారు. వెరికన్స్ వెయిన్స్ ఇట్లాంటి డిఫరెంట్ గతంలో లేని జబ్బులు మనకి వస్తూ ఉంటాయి. అంటే వర్క్ వల్ల వస్తున్న జబ్బులు, వర్క్ వల్ల కోల్పోతున్న హెల్త్. ఏ ఏ ఉద్యోగం చూసినా కూడా స్ట్రెస్తో సంబంధంగా ఉంటుంది. బాస్ ప్రెజర్ కానీ, లేదా వీళ్ళే బిజినెస్ చేస్తుంటే వాళ్ళకన్నా మనం పక్కన వాళ్ళకన్నా బాగా చేయాలి, ఎక్కువ ఆర్డర్ తెచ్చుకోవాలని వాళ్ళు టెన్షన్ గురవటం కానీ, స్ట్రెస్కి గురవటం కానీ. అంటే వర్క్ చేయటం వల్ల వస్తున్న స్ట్రెస్ని, వర్క్ చేయటం వల్ల కోల్పోతున్న ఆరోగ్యాన్ని, వర్క్ చేయటం వల్ల దూరం అవుతున్న ఫ్యామిలీని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, వర్క్ చేయటం వల్ల మనం మిస్ అవుతున్న పర్సనల్ లైఫ్ అంటే మన హాబీస్ ఉంటాయి, లేదా ఫ్రెండ్స్ని కలవాలంటుంది. వీటిని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? మన పర్సనల్ లైఫ్ని మన కోసం మనం అంటూ ఉంటేనే కదా తర్వాత ఫ్యామిలీ ఉన్నా, పేరెంట్స్ ఉన్నా, స్పౌస్ ఉన్న, పిల్లలున్నా మనం బాగుంటూనే కదా. మనం పూర్తిగా మన హెల్త్ దెబ్బతింది, వాళ్ళకి ఏ లైఫ్ కోసం మనం వర్క్ చేసామో వాళ్ళకి మనం భారంగా అవుతాం. మరి మనం వీటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? అవుట్ సైడ్ ద వర్క్, ఇన్సైడ్ ద ఫ్యామిలీ, మన రిలేషన్స్ దెబ్బతినకుండా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి చూద్దాం. మనకి
పోస్టర్లు కూడా పెట్టారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే 4 అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. మొట్టమొదటిది ఇన్కమ్ చేస్తే ఇన్కమ్ కోసం మనం చేసే వర్క్, అదేవిధంగా మన ఫ్యామిలీ అంటే మన స్పౌస్, పిల్లలు, పేరెంట్స్ వీళ్ళందరూ కలిపి ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అంటే మన చిన్నప్పటి నుంచి మనతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్న మన ఫ్రెండ్స్. కొలీగ్స్ అనేది వర్క్ కిందకే వస్తుంది. చాలా మంది ఎక్కడ ఉంటున్నామంటే నేను కొలీగ్స్ తో స్పెండ్ చేస్తున్నానని నైట్ టైం ఎక్కువగా లేట్గా వస్తుంటారు. అది వర్క్ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి, అంటే మనం పెద్దలు చెప్తుంటారు, ఎవరన్నా మంచి విషయాలు చెప్పుకోవాలి, ఏదైనా షేర్ చేసుకోవాలంటే నీ ఫ్రెండ్స్తో గడపని. వాళ్ళు మన ఫ్రెండ్స్ కిందకి వస్తారు. సెల్ఫ్ అంటే మన కోసం మన హెల్త్, మన ఇంట్రెస్టులు, మన హాబీస్, మనం నేర్చుకోవాలనుకున్నవి, ఇవన్నీ కూడా సెల్ఫ్ కిందకు వస్తుంది. ఈ 4టిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఏమేమి ఫ్యాక్టర్స్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి ఎఫెక్ట్ అవుతాయి? వేటి వల్ల ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది? మొట్టమొదటిది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లాంగ్ అవర్స్. ఇప్పుడు ఇదివరకు లాగా 8 అవర్స్ రికార్డులో 8 అవర్స్ జాబ్ అని ఉంటుంది. 8 అవర్స్ జాబ్ అయితే ఎక్కడా లేదు. నేను ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదు. ఎవరైనా షాపులో పనిచేస్తుంటే 10 అవర్స్ 12 అవర్స్ ఉంటుంది. బ్యాంకులో కూడా అఫిషియల్ గా 4 కల్లా బ్యాంక్ క్లోజ్ అవుతుంది, కానీ బ్యాంక్ మేనేజర్తో సహా 7, 8 వరకు బ్యాంకులోనే ఉంటుంటున్నారు. అంటే 8 అవర్స్ రికార్డు పరంగా, కానీ 8 అవర్స్ జాబ్ అనేది ఇక్కడ కొంతమంది ఆఫీస్ జాబ్కి సెట్ అవర్స్, కానీ దాదాపుగా అన్ని కూడా 10 అవర్స్ 12 అవర్సే ఉంటున్నాయి. ప్లస్ వర్క్ లోడు, జాబ్ మనల్ని డిమాండ్ చేస్తుంటుంది ఇంకా ఎక్కువ పని చేయాలని. మన పర్సనల్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీకి మన పేరెంట్స్ ఉంటే కనుక పేరెంట్స్ హెల్త్ కానీ, లేకపోతే ఎక్కువ ఇన్కమ్ గెయిన్ చేయాలి, పిల్లల్ని మనం మంచి చదువులు చదివిస్తుంటాము. ఎక్కువ మంది చెప్పే ప్రాబ్లము ఈఎంఐలు ఉన్నాయండి. ఎందుకు అంత కష్టపడుతున్నారు? భార్యకు చోట భర్తకు చోట ఎందుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈఎంఐస్, రెస్పాన్సిబిలిటీస్. అద్దెలలో ఉండలేక, రెంటెడ్ హౌస్లో ఉండలేక మనం ఒక ఫ్లాట్ తీసుకున్నామండి, మరి దానికి ఈఎంఐ కట్టాలి కదా. ట్రావెలింగ్ కోసం కార్ తీసుకున్నాము, దానికి ఈఎంఐ కట్టాలి కదా. ఎక్కువ మంది ఈఎంఐల కోసమే, ఈఎంఐలు పే చేయడం కోసం పనిచేస్తుంటా. ఆ రెస్పాన్సిబిలిటీస్, హాబీస్, కొంతమందికి పర్సనల్ గోల్స్ ఉంటాయి. నేను ఈ మధ్య కాలంలో కూడా ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేశాను. ఇంకా మన ఇంపాక్ట్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కోర్సులు చేస్తుంటా. మీరు కూడా ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ అయినాక రకరకాల కోర్సులు చేస్తుంటా. దానికోసం మనం టైం కేటాయించాలి. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు 9:30 అవుతుందా, ఎప్పుడు మనతో పాటు కలిసి డిన్నర్ చేయొచ్చు, ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఎందుకు నువ్వు అంతసేపు 1 అవర్ 1.5 అవర్ జూమ్లో గడుపుతున్నావు అంటే మనం ఏం చెప్తాము, ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్, నా పర్సనల్ గోల్, నేను ట్రైనర్ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి గోల్ ఉంది, ఒక మంచి స్పీకర్ అవ్వాలని అని నా పర్సనల్ గోల్ ఉంది అని. మన పర్సనల్ గోల్స్ కోసం ఇవన్నీ కూడా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతుంటుందంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనదా చెప్పుకున్నాం కదా, మన కోసం మనం పనిచేయాలి, లేదా అదో కాంపిటీషన్. నేను ఇంకా ఎక్కువ పని చేయాలి, ఎక్కువ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఎక్కువ సర్టిఫికేట్ నాకు ఉండాలి, ఎక్కువ మెడల్స్ ఉండాలి, ఎక్కువ ర్యాంకులు ఉండాలి. మనకు మనం ఎక్కువ పని చేయటం, ఓవర్ థింకింగ్, ఎదుటి వాళ్ళ గురించి కానీ మన గురించి మనం కానీ ఎక్కువగా ఆలోచించడం, క్లారిటీ లేకపోవడం. మన ఆఫీసులో ఎంతవరకు మనం చేయాలి, మన ఇంట్లో ఎంత టైం, ఎంత రిలేషన్, ఏ విధంగా రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి అందించాల్సింది ఏ విధంగా,
అందించాలి, మన హెల్త్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, క్లారిటీ లేకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నేను సరిగా అర్థం చేసుకోలేదు, నేను సరిగా అనుకోలేదు, ఇలా ఇలా చెప్పారు, అలా చెప్పారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా మన మనసులో భావాలు సరిగా చెప్పలేకపోవడం వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ట్రైతర్ ట్రైనర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయినాక మీరు చక్కగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ మనసులో భావాలు ఇంట్లో వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు. చాలా వరకు సమస్యలు కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. నరసింహమూర్తి గారు, సార్ మీరు స్క్రీన్ షేర్ చేయట్లేదా, లేకపోతే మేము చూడలేకపోతున్నాం? సంథింగ్ రాంగ్ సార్. ఎవరు ఒకసారి చెప్పండి, మీతో రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే, Yes, sir. అవుతుంది సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. అవుతుంది ఓకే, సార్, అవుతుంది. ఓకే, I'll మీ check దగ్గర at my end. ప్రాబ్లం ఉందా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంబ్యాలెన్స్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి మన ఇందాక నుంచి రెగ్యులర్ చెప్తూ వచ్చాం, ఆ పదం వాడుతూ వచ్చాం. హెల్త్ ఎక్కువగా దెబ్బతినేది మన వర్క్ కోసమో, ఈ లాంగింగ్ వర్కింగ్ అవర్స్ వల్ల ఎక్కువ దెబ్బతినేది మన హెల్త్ దెబ్బతింటుంటుంది. చాలా 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 ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది సరైన టైంకి తినకపోవడం, లేదా సరైన విధంగా తినకపోవడం, హెల్తీ డైట్ తీసుకోకపోవడం వల్ల. అంటే ఇవన్నీ వర్క్ మూలంగా వచ్చే జబ్బులు. డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, పెయిన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, హైపర్ టెన్షన్. గతంలో ఇంతమంది బీపీ పేషెంట్ లేరు, గతంలో ఇంతమంది డయాబెటిక్ పేషెంట్ లేరు, గతంలో ఇంతమంది. ఇవన్నీ కూడా డాక్టర్లు అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ హెల్త్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటారు. లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశం ఇప్పుడున్న ఉద్యోగాల వల్ల లేదు. ఎక్కువగా మనం దెబ్బతినేది హెల్త్ దెబ్బతింటుంటుంది. మరి ఎందుకు ఈ టాపిక్, గతంలో లేని టాపిక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది, ఎందుకు దీని గురించి మనం డిస్కషన్ జరుగుతుంది, ఎందుకు మనం నేర్చుకోవాలి, ఒక ట్రైనర్గా మనం ఎందుకు నేర్చుకోవాలి, మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఎందుకు దీన్ని ఇతరులకి అందించాలి. ఈ టాపిక్ మనం ట్రైనర్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మీరు ట్రైనర్గా మీ వర్క్ని, మీ లైఫ్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇతరులకు మీరు చెప్పేటప్పుడు వాళ్ళు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం చెప్పడం కోసం ఈ టాపిక్ మనం తీసుకుంటున్నాం. ఈ వర్క్ లైఫ్ని చక్కగా బ్యాలెన్స్ చేయటం వల్ల ఎఫిషియన్సీ, వాళ్ళ సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ప్రొడక్టివిటీ, వాళ్ళు ఏదైనా ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నా, లేదా వాళ్ళు ఏదైనా టీచర్గా ఉన్న, సేల్స్ అండ్ రంగంలో ఉన్న, చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల అంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, ఇంట్లో రిలేషన్షిప్ బాగుంటుంది, ఇంట్లో రిలేషన్షిప్ బాగుంది, వాళ్ళ హెల్త్ బాగుంది, సేల్స్ పెంచగలుగుతారు. వాళ్ళు ఏదైనా లెక్చరర్, టీచింగ్ ఫీల్డ్ ఉన్నా చక్కగా కమ్యూనికేట్ చేస్తూ మంచిగా వాళ్ళ ఎఫిషియన్సీ కూడా పెంచుకుంటారు. అంటే బిజినెస్ కూడా పెరుగుతుంటుంది. మన హెల్త్ బాగుంటే ఆ సిక్ వల్ల తీసుకునే లీవ్స్ ఎక్కువ గవర్నమెంట్ వాటిల్లో వాడుతుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, విశాఖపట్నం అంటే ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, పబ్లిక్ సెక్టార్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాడే పదం సిక్ లీవ్. అంటే ఎక్కువగా ఎందుకు సిక్ అవుతుంటారు, ఈ వర్క్ లైఫ్ని సరిగా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ ఉంటుంది, కస్టమర్ సపోర్ట్ పెరుగుతుంటుంది, రిటెన్షన్ లెవెల్. మనం ఎంప్లాయీస్కి సరైన టైం కేటాయించి వాళ్ళకి కావాల్సిన అవసరం మనం తీరుస్తున్నాము. ఎంప్లాయీస్ మన దగ్గర నుంచి వెళ్ళిపోరు. ట్రావెలింగ్ ఇబ్బంది పడుతున్నారు, బస్సులు పెడుతుంటారు. కంపెనీ వాళ్ళు, కాలేజీ వాళ్ళు, స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టేది ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ కోసం. వాళ్ళు కరెక్ట్గా టైంకి వచ్చి మనం ఆ ట్రావెలింగ్ మనం చూపించగలిగితే మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఉంటారు. రిటెన్షన్ లెవెల్స్ అంటే ఆ కంపెనీ వాళ్ళ దగ్గర ఆ స్టాఫ్ని మెయింటైన్ చేస్తే ఎక్కువ కాలం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంటుంది. వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. అదేవిధంగా స్ట్రెస్ నుంచి కూడా
బయటపడగలుగుతారు. ఈ స్ట్రెస్ కోసం, వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడం కోసం, ఎఫిషియన్సీ పెంచుకోవడం కోసం మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇంటికి టైం కేటాయించాలి, మన కోసం మనం టైం కేటాయించాలి. అదేవిధంగా వర్క్ కోసం కూడా మనం టైం కేటాయించాలి. వర్క్ని ఇంటికి తేవడము, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంటికి వచ్చి ఆఫీస్ గురించి మాట్లాడుతుంటారు, ఆఫీస్ పనులు చేస్తుంటారు. లేకపోతే ఆఫీస్లో ఉండి ఆఫీస్కి వెళ్ళినాక మా అమ్మకి బాగాలేదు, మా నాన్నకి బాగాలేదు, లేదా పిల్లలకి బాగాలేదు, ఇంట్లో అవి తేవాలి ఇవి తేవాలని ఇంటి గురించి వర్క్ దగ్గర ఆలోచిస్తుంటారు. ఇంటికి వచ్చినాక ఆ వర్క్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేస్తుంటారు. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనం కరెక్ట్గా చేసుకుంటే కనుక ఓవరాల్ వెల్బీయింగ్ అందరికి కూడా బాగుంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. రిలేషన్షిప్ మెయిన్గా ఆఫీస్ వాళ్ళతో కానీ, కొలీగ్స్తో కానీ, మన ఫ్యామిలీ వాళ్ళతో కానీ రిలేషన్షిప్ బాగుంటుంది. మన ఫ్రెండ్స్ కూడా టైం కేటాయించగలుగుతాం. రిలేషన్షిప్ బాగుంటుంది. మనకి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. క్రియేటివిటీ కూడా పెరుగుతుంటుంది. ఇప్పటి వరకు జనరల్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంది, మనం బ్యాలెన్స్ చేసుకోకపోతే ఏమవుతుంది, చేసుకుంటే వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది, జనరల్ విషయాలు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వస్తున్నాం. ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది కూడా మనం కాసేపు డిస్కషన్తో మనం ముందుకెళ్దాం. వర్కింగ్ ఉమెన్ ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. హ్యాండ్లింగ్ హోమ్, ఇంటి దగ్గర ఏ విధంగా మన ఫ్యామిలీని ఏ విధంగా హ్యాండ్లింగ్ చేయాలి. వర్క్ చేస్తున్నా కూడా ఇంటి పనులు చూడటం తప్పదు, భర్తకి పనులు చూడటం తప్పదు, పిల్లలకి పనులు చూడటం తప్పదు. పిల్లలకి క్యారేజ్ కట్టాలి, భర్త క్యారేజ్ కట్టాలి, వాళ్ళ క్యారేజ్ వాళ్ళు తయారు చేసుకోవాలి. ఏ విధంగా ఇంటిని హ్యాండ్లింగ్ చేస్తే బాగుంటుంది, డాక్టర్ మణిరమణ గారు. వర్కింగ్ ఉమెన్కి మనం తలా ఒక 1 minute టైం ఇచ్చి మనం ముందుకెళ్దాం. అమ్మ, ఎవరికి చేస్తే బాగుంటుంది? సార్ ఇంట్లో అందరూ తలో పని చేసుకుంటే బాగుంటుంది సార్. ఓకే అమ్మ. డెలిగేషన్ ఏ వస్తువు తీసిన చోట పెట్టాలి సార్, మళ్ళీ అక్కడ పెట్టాలి. అప్పుడు ఇల్లు సర్దడం పని చాలా తగ్గుతుంది సార్. ఓకే. షేరింగ్, ఇంట్లో స్పౌస్కి పిల్లలకి షేరింగ్ చేయటం. ఈ షేరింగ్ చేయటం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు పెద్దవాళ్ళైనా కూడా ఇప్పుడు జనరేషన్లో పిల్లలు కాలేజీకి వెళ్తున్నా పనులు చేయించట్లా, వాళ్ళే పనులు చేస్తూ పెద్దలే ఇబ్బంది పడుతున్నారు. వర్క్ని షేర్ చేస్తుంటారు. మరొకరు ఎవరు చెప్తారండి వర్కింగ్ ఉమెన్ ఏ విధంగా ఇంట్లోని చూడాలి? సుభాషిణి గారు ఇప్పటివరకు మాట్లాడదు. సుభాషిణి గారు ఒకసారి మాట్లాడాలి. సార్ హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్. వర్కింగ్ ఉమెన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం సార్. కంపారిటివ్లీ మీకు తెలుసు అందరికీ విమెన్ అంటే మల్టీ టాలెంటెడ్ సార్. అది ఎస్పెషల్లీ మన ఇండియన్ విమెన్ అయితే ఇంకా మల్టీ టాలెంటెడ్ అనమాట. కంపారిటివ్ అదర్ స్టేట్స్ లో వాళ్ళు హెల్ప్ చేస్తారేమో కానీ సార్, మనం ఎంత షేర్ చేసినా ఇండియన్ మెన్ మాత్రం వర్క్ అసలు షేర్ చేసుకోరు సార్. చాలా వరకు ఎంతో అది చాలా ఓపిక్ గా చెప్పి 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 అన్ని చేసి ఏదో కొన్ని ఫ్యామిలీస్ చేస్తున్నాయి ఏమో కానీ అన్ని ఫ్యామిలీస్ అయితే కాదు సార్. సో ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ అయిపోతాం సార్. వర్క్ చేస్తున్నాం కాబట్టి కంపారిటివ్లీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా ముందే సార్ విజువలైజేషన్ చేసుకుంటాం, రేపు ఏం చేయాలి, ఏంటి, ఎట్లా ఉండాలి, అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ ఈవినింగ్ డిన్నర్ వరకు అన్ని ముందే విజువలైజేషన్ చేసుకుంటాం సార్. ప్రీ ప్లాన్డ్ అనమాట. అలా చేసి అలా బ్యాలెన్స్ చేసుకుంటాం. ఓకే. అందరు కూడా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. మంచి బ్యాచ్ దొరికింది మీకు. మనం రేపటి వరకు
ఇవాళ ప్లాన్ చేసుకోవడం, ఫ్యామిలీని లీడ్ చేయడం తప్పదు కాబట్టి రేపటి వరకుని ఇవాళ చేసుకోవడం, షేరింగ్ చేసుకోవడం, అదేవిధంగా అందరికీ అప్పచెప్పడం, డెలిగేషన్ వర్క్, బయట నుంచి తేవాల్సింది ఏం తేవాలి, మిగతా ఏం చేయాలి. ప్రకాష్ గారు, స్వామి గారు, మీకు టైం ఉందండి. మన టాపిక్ సార్ వచ్చినప్పుడు ఇంట్లో మీరు ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోండి. షేర్ చేసుకోలేకపోతే అవుట్ సోర్స్ చేయాలి సార్. ఓకే ఓకే. అవుట్ సోర్సింగ్, మనం బయట తెచ్చుకోవడం, వేరే వాళ్ళ చేత తెప్పించడం. పని మనిషి అంటారు కదా, పని మనిషి అని పదం ఎందుకు వచ్చిందంటే ఇది అవుట్ సోర్సింగ్. అంటే మన పనిని కొంత వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా, అంటే మనకి ఇద్దరు పని చేస్తున్నారు, కొంత మనం అమౌంట్ మనం కొంత స్పేర్ చేయగలము. అట్లాంటప్పుడు మణిరమణ గారు బాగా చెప్పారు, మనం కొంత వేరే వాళ్ళకి వేరే వాళ్ళు పెట్టుకోవడం ద్వారా మన పని కొంత షేర్ చేసుకోవచ్చు. మన 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 టైం కలిసి వస్తుంది. అది మనకి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. టైం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, ఉన్న 24 hours ఏ విధంగా మేనేజ్ చేయాలి. మనకు 10 hours 12 hours బయట ఉంటే ఉన్న 14 hours ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి. మన కోసం మనం ఎంత మీ టైం అంటారు. మీ టైం అంటే రోజు మొత్తం మీద ఒక అరగంట గంట నా కోసం నేను, మీరంటూ బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది. ఫ్యామిలీ కేంద్రం, మాతృమూర్తి ఫ్యామిలీ కేంద్రం కాబట్టి మీకోసం మీరు టైం కేటాయించుకోవడం మీ టైం అంటారు. ఆ విధంగా చక్కగా టైం మేనేజ్మెంట్ చేసుకోవడం. అరగంట మీరు మీ హాబీ కోసం చేస్తారా, మీరేదైనా మీ పేరెంట్స్ కోసం ఫోన్లో మాట్లాడడం కోసం చేస్తారా, ఏదో కొత్త విషయం నేర్చుకోవడానికి చేస్తారా, ఏం చేసినా కూడా ఏదైనా పాటలు పాడడం కానీ, నేర్చుకోవడం కానీ, మ్యూజిక్ కానీ ఏం చేసినా కూడా మీ టైం ఒక అరగంట కేటాయించుకోవడం ద్వారా అది చక్కగా రిలాక్స్ అవుతుంటారు. స్ట్రెస్ మేనేజ్మెంట్, మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒక సపరేట్ క్లాస్ వస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ఏ విధంగా చేయాలి, సెల్ఫ్ కేర్ ఎక్కువగా ఆడవాళ్ళు హెల్త్ కొద్దిగా పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుంటారు. పిల్లల కోసమని లేదా ఇది టైం లేదని లేటుగా తినటం, తక్కువ తినటం, తినకుండా ఉండటము, ఇలా చేస్తుంటారు. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. మీకోసం మీరు టైం కేటాయించడం, మీ హెల్త్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టుగా డెలిగేషన్ ఆఫ్ వర్క్ని ఇతరులకి అప్పచెప్పడం, ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసి షేర్ చేసుకోవటము, ఇది చాలా చేస్తుండ. ఇప్పుడు మనం అందరికీ, జనరల్ పబ్లిక్ అందరికి కూడా ఇందాక నుంచి ప్రకాష్ గారు మాట్లాడడం చూస్తున్నారు. ప్రకాష్ గారు చెప్పండి, అందరూ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక వర్కింగ్ ఉమెన్ ఆడవాళ్ళకి మన టైం కేటాయించి చెప్పండి. అదే చెప్తున్నాను సార్. ఇప్పటి వరకు మేము వీడియో ఎందుకు ఆన్ చేయలేదంటే, రీసెంట్ గా మా మిస్సెస్ 1.5 year కిందట ఏజెన్సీ ట్రాన్స్ఫర్ అయ్యిందండి. ఓకే. మరి ఆ అమ్మాయి వచ్చే వరకు మా చిన్న పాప నేను కలిసి ఇంటి దగ్గర, అంటే నేను పుల్కాలు చేస్తున్నాను సార్, మా పాప కర్రీ చేస్తుంది. తను వచ్చేసరికి వేడి వేడి నాటుకోడి కూర లేకపోతే రకం సంథింగ్ తనకి ఇష్టమైనది మేము వండేసి పెట్టేసి ఉంచుతాం సార్. తను కాస్త రిలాక్స్ అయినట్టుగా మాతో కొంచెం జాయ్ఫుల్ గా ఉండడానికి మాకు అవకాశం దొరుకుతుంది సార్. మేము అందరం అన్ని పనులు చేసుకుంటాం సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. 2 ఆడపిల్లలు కూడా నాకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటారు సార్. పెద్ద పాప ఇంజనీరింగ్ చదువుతుంది, చిన్న పాప 10th class చదువుతుంది. కానీ వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా వాళ్ళ అమ్మ కోసం మాతో పాటు మా అందరం కలిసి మేము పని చేసుకుంటాం సార్. గ్రేట్ గ్రేట్ అండి. మంచి ప్రకాష్ గారు మంచి వారి లైవ్ ఎక్స్పీరియన్స్ మనతో పాటు షేర్ చేసుకున్నారు. అట్లాగా ఆ విధంగా ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మంది అలా చేయట్లేదు. ప్రకాష్ గారి లాగా, ప్రకాష్ గారి మేడం గారి లాగా చెప్పలేకపోతున్నారు. చెప్పి మీరు అందరూ కూడా మీ వర్క్ని కొంత మీ పిల్లలకి, మీ హస్బెండ్కి కొంత షేర్ చేస్తుండండి. మిగిలిన అందరూ కూడా, జనరల్ అందరూ కూడా బిజినెస్ చేస్తున్న వర్కింగ్ మెన్ అందరూ కూడా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ లీజర్ ప్లాన్, వర్క్ అయిపోయినాక ఖాళీ టైంలో మనం ఏం చేయాలి, ఏమేమి ఇంటి కోసం ఎంత టైం కేటాయించాలి, ఏమేమి వస్తువులు తేవాలి. చాలా మంది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ లేదా కరెంటు బిల్లులు ఇట్లాంటివన్నీ కూడా లాస్ట్ మూమెంట్లో కడుతుంటారు. బండి లోన్స్ కానీ ఇవన్నీ కూడా. అట్లా కాకుండా ముందే వర్క్ అయిపోయినాక నేను ఖాళీ టైంలో ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండటం, ముందే షెడ్యూల్ రాసుకోవడం. మనకి టైం మేనేజ్మెంట్ క్లాస్ కూడా వస్తుంది, దాంట్లో చెప్తారు ప్రియారిటీ అని, టైం షెడ్యూల్ చేసుకోవడం. ఇవన్నీ కూడా టు డూ లిస్ట్, ఇవన్నీ కూడా మనం చేసుకుంటుంటా. వర్క్ లేని టైంలో మనం ఏం చేయాలి,
ఎక్కువ టైం వేస్టింగ్ వాటి మనం చేస్తుంటాం. ఎక్కువ మనకి టైం వేస్ట్ అయ్యే దేని దగ్గర మన టైం వేస్ట్ అవుతుందండి? ఏ ఏ పరికరం ద్వారా మనకి టైం వేస్ట్ అవుతుంది? ఎవరు చెప్తారు? ఎక్కువసేపు మన చేతిలోనే ఉంటుంది. నరసింహమూర్తి గారు. ఫోన్ సార్, ఓకే ఫోన్ సార్. ఓకే ఓకే అందరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందరు కూడా ఏకాభిప్రాయంతో చెప్పేస్తున్నారు. ఎక్కువగా మన గంటలో ఒక 10 నిమిషాలు వాట్సాప్ కోసమో, ఫేస్బుక్ కోసమో, యూట్యూబ్ కోసమో మన టైం స్పెండ్ చేస్తే మనం రోజు మొత్తం మీద ఒక 14 అవర్స్ మన ప్రొడక్టివిటీ వర్క్, అంటే మనం యాక్టివ్గా చేయగలిగిన వర్క్ మనొక 14 అవర్స్ లేదా మనకు 10 అవర్స్ అనుకుంటే 10 అవర్స్లో ఒక 10 మినిట్స్ మనం ఆ ఫోన్ కోసం మనం స్పెండ్ చేస్తే 10 అవర్స్ 10 మినిట్స్ అంటే మనకు దాదాపుగా ఒక గంట మనకి ఎక్స్ట్రా కలిసి వస్తుంది. ఆ గంటను మనం ఈ ఫోన్ కోసం వాడుతున్నాము. అదేవిధంగా మనకి ఏదైనా అవకాశం ఉంది, అవుట్ సోర్సింగ్, మన వర్క్ వేరే వాళ్ళకి అప్పచెప్పటము, దానివల్ల కూడా మన వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మన బౌండరీస్ మనం పెట్టుకోవడం. కొంతమంది ఆ కొలీగ్స్ వర్క్ కూడా మనకు అప్పచెప్పడము, బాస్ వర్క్ మనకు అప్పచెప్పడము, మేనేజ్మెంట్ వర్క్ మనకు అప్పచెప్పడము, టీమ్ లీడర్ వర్క్ మనకు అప్పచెప్పడము, ఇవన్నీ చేస్తుంటారు. ఎక్కువగా కార్పొరేట్ కల్చర్ మనకు కనిపిస్తుంటారు. మనం నో చెప్పగలగటం. మన 5కి ఇంట్లో వాళ్ళకి చెప్పుంటాము, 6 కల్లా నేను వస్తాను, మనం బయటికి వెళ్దామని. 5కి మన సుపీరియర్ లేకపోతే ఎవరో పిలిచి ఒక గంట ఎక్స్ట్రా వర్క్ చేసి వెళ్ళమంటారు. అప్పుడు మన రిలేషన్ దెబ్బతినకుండా జాగ్రత్తగా నో అని చెప్పగలగటం. ఈ నో అని చెప్పలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొలీగ్స్ వచ్చి చిట్ ఫండ్లో జాయిన్ అవ్వడం కానీ, ఏదైనా స్కీమ్లో జాయిన్ అవ్వడం కానీ, రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ తీసుకోమని కానీ వాళ్ళకి అవకాశం లేకపోయినా చేస్తుంటా ఏదైనా స్కీమ్లో జాయిన్ అవ్వమని. నో చెప్పడం మనం చక్కగా అలవాటు చేసుకుంటున్నాం సున్నితంగా. నాకు ఆల్రెడీ వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను 5 కల్లా ఇంటికి వస్తానని చెప్పాను. ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఇంట్లో పేరెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇట్లాంటి రీజన్ చెప్పి నో అని చెప్పడం మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఆ టైము ఇంటికి వచ్చి మనం ఫ్యామిలీ కేటాయిస్తాం కాబట్టి వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. త్వరగా ఇంట్లో ఉన్నప్పుడు ఇది మనం త్వరగా పడుకోవడం, ఇట్లాంటి హెల్తీ లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకుంటుండాలి. ఇంటి దగ్గర ఆఫీస్ పని చేయకూడదు అన్నట్టుగా మనం ఆఫీస్ పని ఆఫీస్లోనే కంప్లీట్ చేసుకొని రావడం, ఇది మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. హాబీస్, మంచి హాబీస్ మనం అలవాటు చేసుకుంటుండాలి. మనం చేస్తున్న పనిని ఒక పర్టికులర్ టైం పెట్టుకోవడం, ఈ టైం కల్లా మనం చక్కగా కంప్లీట్ చేసుకోవాలి, 7 కల్లా కంప్లీట్ చేసుకోవాలి, 5 కల్లా కంప్లీట్ చేసుకోవాలి అని ఆ వర్క్ టైం పెట్టుకొని అది మనం కంప్లీట్ చేసుకుంటుండా. పాజ్ అండ్ ఎవాల్యూట్ అంటాం. అంటే మనం మధ్య మధ్యలో చేస్తున్న పని ఆగి నేను నా కోసము, నా ఫ్యామిలీ కోసము నేను టైం కేటాయించగలుగుతున్నానా లేదా, ఈ పని ఈ విధంగా చేస్తుంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఎవాల్యూట్ చేసుకోవటం. మన టైం మేనేజ్మెంట్లో కూడా మనం చెప్తుంటాము, మనం వెళ్తున్న వే కరెక్ట్గా వెళ్తున్నామా లేదా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవటం. బౌండరీస్, నేను ఎంతవరకే చేయగలను, కొలీగ్స్కి ఎంతవరకు టైం కేటాయించాలి, ఫ్యామిలీలో ఎంతవరకు మన టైం కేటాయించాలి, ఫ్రెండ్స్ దగ్గర ఎంత టైం కేటాయించాలి, మన ఆఫీస్లో ఎంతవరకు టైం కేటాయించాలి, ఇవన్నీ కూడా బౌండరీస్, హద్దులు, మన హద్దులు పెట్టుకోవటం. ప్రెజెంట్ అండ్ అకౌంటబుల్. ప్రెజెంట్ ఏంటంటే మన అందరం కూడా ప్రెజెంట్గా ఉన్నాం కదా, అంటే మనం ప్రెజెంట్ ఇక్కడ ఉంటాము, మనం చేసిన దానికి అకౌంటబుల్గా ఉండడం, జవాబుదారీగా ఉండడం. ఇది వేరే వాళ్ళు చెప్పారండి, వాళ్ళ వల్ల నేను చేసిన అంటాం. మనం చేస్తున్న పనికి మనం అకౌంటబుల్గా ఉండాలి. క్వాలిటీ టైం ఫర్ ఫ్యామిలీ, ఇంతకు కూడా ఎవరో చక్కగా చాట్లో పెట్టారు. క్వాలిటీ టైం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
ఒక బిజినెస్ చేస్తున్న పర్సన్ కానీ లేకపోతే జాబ్ చేస్తున్న పర్సన్ కానీ ఈ సండే నేను ఇంట్లోనే ఉంటాను అని ఇంట్లోనే ఉన్నారు. రోజు మొత్తం మీద కూడా అతని సెల్ ఫోన్లో అతను ఉన్నాడు. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ చేస్తూ టీవీ చూస్తున్నాడు, ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. సోమవారం ఇంట్లో వాళ్ళు అడిగితే నేను ఇంట్లోనే ఉన్నాను కదా అన్నాడు. అప్పుడు అది క్వాలిటీ టైం అవుతుందా? క్వాలిటీ టైం ఫ్యామిలీ కేటాయించినట్టు అవుతుందా కాదండి? ఎవరు చెప్తారు? నో. ఎస్, అందరూ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. క్వాలిటీ టైం అంటే ఫోన్లు పక్కన పెట్టేసి ఈ మధ్య మనం చాలా మంది చూస్తున్నాం, భార్య భర్త ఒకే గదులుంట్లో కూడా ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు, లేదా ఈ మధ్య ఒక ఫ్యామిలీని చూశాను, వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయింది, ఈ 3 బెడ్రూమ్ తీసుకున్నారు. ఎందుకు 3 బెడ్రూమ్ అంటే నీకో రూము నాకో రూము మన ఇద్దరు కలిపి ఒక రూము, ఈ విధంగా ఉంటుంది. అట్టగా అంటే క్వాలిటీ టైం అంటే సెల్ ఫోన్ లేకుండా, టీవీ లేకుండా పేరెంట్స్ వచ్చి పిల్లలతో గడపడం, భర్త భార్యతో ఇద్దరు కలిసి ఫ్యామిలీతో గడపడం, దీన్ని మన క్వాలిటీ టైం అంట. సెల్ ఫోన్ ఆపేసి, టీవీ ఆపేసి ఒకరు మాట్లాడుకోవటం, సెల్ ఫోన్ లేని బెడ్రూమ్, ఇవన్నీ కూడా క్వాలిటీ టైం అంట. క్వాలిటీ టైం మనం ఇంట్లో గడపాలి. స్వామినాయుడు గారు, మనకి 9 అవుతుంది, మనకి 9:15 కల్లా క్లోజ్ చేయమన్నారు, కొద్దిగా త్వరగా క్లోజ్ చేద్దాం. స్వామినాయుడు గారు, మీ అభిప్రాయం అది కాదు సార్. ఇప్పుడు మనం అలా అనుకుంటే ఎవ్రీవన్ బిజీ విత్ ఈరోజు అన్ని కూడా ఈ టెక్నాలజీ వచ్చింది. కొంత టైం తగ్గించగలరు కానీ పూర్తిగా తగ్గించడానికి అవకాశం లేదేమో. అంటే సొసైటీ అంతా ఒకేలాగా ఉందంటే అది ముందుకెళ్తుందని అర్థం కదా. మనం వెనక్కి తీసుకొస్తాం. వెనక్కి తెమ్మంటలేదండి. అంటే ఇంతకు ముందు ఫోన్ లేనప్పుడు అందరూ కలిసి ఉండేవారు. ఫోన్ వచ్చిన తర్వాత అది అనివార్యమైందా, లేదంటే మనం క్రియేట్ చేసుకుంటున్నావా? ఓకే అండి, బాగా చెప్తున్నారు. అంటే మన టెక్నాలజీ వాడదని చెప్పట్లేదు. టెక్నాలజీ రూపంలో మనుషుల మధ్య దూరం పెరగకూడదు, మనసుల మధ్య దూరం పెరగకూడదు. అదేవిధంగా టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలి, మన హెల్త్ దెబ్బతినకుండా. చాలా మంది కూడా ఎక్కువసేపు సెల్ ఫోన్ చూస్తూ గడిపేస్తూ నిద్ర క్వాలిటీ టైం తగ్గిపోతుంది. అంటే క్వాలిటీ స్లీప్ 8 అవర్స్ స్లీప్ అవకాశం లేకపోయినా అట్లీస్ట్ ఒక 6 అవర్స్ స్లీప్ అయిన ఉండాలి. ఆ స్లీప్ అవర్స్ ఈ సెల్ ఫోన్ వల్ల తగ్గిపోతుంది. దానివల్ల మన హెల్త్ దెబ్బతినకూడదు. కొంత స్పీడ్కి వెళ్దామంటే మనం 9:15 మనకు డౌట్స్తో పాటు క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి ఇంకా డౌట్లు ఉంటే మనం తర్వాత చివరిలో మాట్లాడుకుందాం. ప్రకాష్ గారు, మన చివరిలో మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకే. సమ్ బ్రేక్స్. వర్క్ చేస్తున్నప్పుడు 8 అవర్స్ కంటిన్యూస్ గా చేయకుండా, లేకపోతే ఎక్కువసేపు నిలబడి చేయకుండా మధ్య మధ్యలో కొంత బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. ప్రియారిటీస్ ఏది ఇంపార్టెంట్, ఫ్యామిలీకి ఎంత టైం కేటాయించాలి, బయట ఎక్కడ ఎంత టైం కేటాయించాలి, ప్రియారిటీస్ మనం పెట్టుకుంటూ ఉండాలి. ఎక్సర్సైజ్, మన హెల్త్ ఇంపార్టెంట్. మనమంటూ బాగుంటేనే మిగతాన్ని. కాబట్టి మన ఎప్పటికప్పుడు మంచి హెల్త్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. హాలిడే ట్రిప్స్కి వెళ్ళడం వల్ల ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఒకే దగ్గర ఉంటారు. ఒక 3 days 4 days. పాత రోజుల్లో ఎక్కువగా ట్రిప్స్ అంటే టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు. మన టెంపుల్ పేరుతో వెళ్ళినా, విజ్ఞాన పేరుతో వెళ్ళినా, విహారం పేరుతో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీతో మనం కలిసి వెళ్ళినప్పుడు ఆ 3 days 4 days కలిసి ఉంటారు. మనసులో అందరు కలిసి ఉంటారు. ఏదైనా గ్యాప్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవుతుంటుంది. హాలిడే ట్రిప్స్ వెళ్తూ ఉండాలి. హెల్తీ డైట్ పాటిస్తుండాలి. ఇదే చెప్పుకున్నాం కదా. స్లీప్, మంచి స్లీప్ తీసుకోవడం వల్ల మన హెల్త్ కాపాడుకుంటుంటాం. పర్సనల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ బౌండరీస్ పెట్టుకుంటూ ఉండాలి. ఎంతవరకు మనం ఉండాలి. డెలిగేషన్ ఆఫ్ వర్క్, ఇతరులకి వర్క్ అప్ చెప్పడము,
వర్క్ మనకి ఎక్కువైతే నో అని చెప్పగలగటము, రిక్రియేషన్ మనకి మనం ఎక్కువగా మనం కార్పొరేట్ కంపెనీలు చూస్తుంటే, రియల్ ఎస్టేట్ కంపెనీలు చూస్తుంటే బయట వాటికి గోవా ట్రిప్ అని, థాయిలాండ్ ట్రిప్ అని బయట ఊళ్ళకి తీసుకెళ్తుంటారు, ఊటీ ట్రిప్ అని. ఎందుకంటే రిక్రియేషన్ అది అయిపోయినాక సేల్స్ పెరుగుతుంటుంది. అది మనం గమనిస్తే కనుక ఆ 3 days 4 days 5 days వాళ్ళు చక్కగా రిలాక్స్ అవుతారు. తర్వాత సేల్స్ పెరుగుతుంటుంది. ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తుండాలి, ఇండివిజువల్గా కూడా మనం రిక్రియేషన్ వాటికి వెళ్తుండా. టెక్నాలజీ ఇందాక స్వామినాయుడు గారు చెప్పారు, ఆ టెక్నాలజీ మనకి మన అవసరానికి వాడుకుంటున్నామా, లేకపోతే సెల్ ఫోను ఎక్కువగా కంపల్సరీ చెప్తుంటా, సెల్ ఫోన్ మనం వాడుకుంటున్నామా, సెల్ ఫోన్ మనల్ని వాడుతుందా, అది మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ మన అవసరానికి సెల్ ఫోన్ వాడుకుంటున్నామా, లేకపోతే అది మనల్ని వాడుతుందా, అది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలి. యోగా, ప్రాణాయామం ఇట్లాంటి ఎక్సర్సైజ్లు ఇవన్నీ మనం చేస్తుండాలి. ప్రెజర్ లేని లైఫ్ మనం లీడ్ చేయాలి. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇంకా మనకి కొంతకాలం ఇవే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త జాబులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తూ ఉంటున్నాయి. అట్లాంటప్పుడు మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు మనం చేయగలము, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా సప్లైస్ మనకు కావాల్సిన వస్తువులు ముందే పెట్టుకోవటము, సరుకులు అవన్నీ అట్లాంటి ముందే పెట్టుకోవటము. వర్క్ తర్వాత మనం ఏం చేయాలి ముందే ప్లాన్ చేసుకోవటము, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవటము. వర్కింగ్ అవర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కూడా వర్క్లో మనం ఎంతసేపు కేటాయించాలి, 10 to 6 10 to 4 అంటే మనం బయట ఎంతసేపు మనం టైం స్పెండ్ చేస్తాం, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంత టైం మనం వర్క్ కోసం మనం కేటాయిస్తూ ఉండాలి. సపరేట్ వర్కింగ్ స్పేస్ మనం బాల్కనీలోనో ఒక సపరేట్ గదిలోనో, ఈ గది దీనికోసం మనం చక్కగా కేటాయించుకుంటూ ఉండాలి. అన్ని వస్తువులు రెడీగా పెట్టుకోవాలి. దానికోసం మళ్ళీ మనం ముందు కనుక పరిగెస్తుండకుండా ఇంటర్నెట్ ఇవన్నీ కూడా, మొబైల్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. డైలీ రొటీన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మన డైలీ రొటీన్ ముందే చక్కగా ప్లాన్ చేసుకోవాలి. మంచి గాలి వాతావరణము, ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల మన హెల్త్ దెబ్బతినకుండా ఉంటుంది. మీరందరూ మీ వర్క్ని లైఫ్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మన పద్మావతి గారికి, ఆర్వీఆర్ గారికి, గిరిప్రసాద్ గారికి, వాళ్ళ టీం అందరికి థ్యాంక్స్ చెప్తూ నా సెషన్ క్లోజ్ చేస్తాం. దీని మీద 9:15 క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఒక 10 minutes మనం ఏదైనా డిస్కషన్ పెట్టుకోం. థ్యాంక్ యూ. ఎస్, వండర్ఫుల్ సెషన్ సార్. ఏదైతే వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అవడానికి గల రీజన్స్, టెక్నిక్స్ అన్ని కూడాను మా పార్టిసిపెంట్స్ అందరికి కూడాను చాలా ఈజీగా అర్థమయ్యేలా వివరించారు. వండర్ఫుల్ సెషన్ సార్. డియర్ పార్టిసిపెంట్స్, సార్ చెప్పినట్లుగా ఏమైనా ఈరోజు సెషన్ పైన మీకు డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, సార్తో మాట్లాడండి. సార్ వర్క్ లైఫ్ మాట్లాడచ్చా సార్? ఎస్ సార్. అంటే ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. మాట్లాడకుండా ఉన్న వాళ్ళు ఒకసారి చూద్దాం. సికే బాబు గారు మాట్లాడలేదు. సికే బాబు గారు ఒక్కళ్ళు నాకు కనిపించారు మాట్లాడకుండా. స్వామి గారు ముందు మాట్లాడారు. చెప్పండి సికే బాబు గారు. సార్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, నేను నేవీ వెటరన్ని, సో మా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడు లేదు, అది ఉండదు. అంటే వీఆర్ యూజువల్లీ వర్క్ ఆన్ 24 hours. సో అది ఇప్పుడు నేను వెటరన్ అయిపోయాను కాబట్టి నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ బ్యాలెన్స్. ఆ టైంలో అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 6 years. ఐ యూజ్ టు
నాట్ టు స్లీప్ ఆన్ ఎవ్రీ థర్డ్ డే. అంటే మామూలుగా మా డ్యూటీలో ఏ విధంగా కౌంట్ అవుతాయంటే, డ్యూటీ అంటే రాత్రికి డ్యూటీ ఉండిపోతే అది డ్యూటీ కౌంట్ అవుతుంది, మార్నింగ్ చేసేది డ్యూటీగా కౌంట్ చేసుకోం. ఇట్ ఈస్ జస్ట్ ఏ నార్మల్ డే. అంటే ఇఫ్ సంబడి గోస్ టు డ్యూటీ అండ్ కమ్ బ్యాక్ అట్ ఈవినింగ్, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఈజ్ డ్యూటీ. Duty means you are staying for 24 hours. So very, very important work-life balance. I know the pain of not having a balanced life. There are weeks and months we never use to meet the families, children. So it is part of defense life. ఎస్ అండి. అట్లాంటప్పుడే అంటే కొన్ని ఇలాంటి స్పెషల్ కేసులో మనకు తప్పదు కాబట్టి ఫస్ట్ మనం స్టార్టింగ్ చెప్పుకున్నాము, మనం అంటూ బాగుంటే మిగతా అంతా. కాబట్టి మీ హెల్త్ని నిద్ర పోకుండా ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోవటము, ఎక్కువసేపు స్లీప్ చేయటము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, మంచి డైట్ తీసుకోవడం, ఇట్లాంటి వల్ల మీ లైఫ్ని మీరు, మీ హెల్త్ని చక్కగా మీరు లైఫ్ని కాపాడుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు పవన్ సాయి గారు ఒకసారి మాట్లాడారు. అంటే మనకి డౌట్ సెషన్ లాగా కాకుండా, క్వశ్చన్ ఆన్సర్ కాకుండా, జస్ట్ మనకి ఇంకా ఏదైనా యాడ్ పాయింట్ ఉంటే ఎవరైనా చెప్పచ్చా? పవన్ సాయి గారు, నా వాయిస్ వస్తుందా మీకు? ఫ్రెండ్స్ సంతోష్ గారు మాట్లాడాలని ఉంటే ఎవరైనా మాట్లాడండి. మణిరమణ గారు మీరే మాట్లాడండి. సార్ ఇప్పుడు యూజువల్ గా ఇప్పుడు సపోజ్ మన మాది రాజమండ్రి సార్. ఇక్కడ మాకు చాలా కర్రీ పాయింట్స్ ఉంటున్నాయి సార్. అందుకని ఎప్పుడన్నా ఇంట్లో పనే అవుట్ సోర్స్ చేయగలం. ఆఫీస్ పని కానీ మనం ఎక్కడైతే డబ్బు వస్తుందో ఆ పని అవుట్ సోర్స్ చేయలేము, డెలిగేట్ చేయలేము. అందుకని ఇంట్లో కర్రీ పాయింట్స్ నుంచి ఒక కర్రీ లేకపోతే ఒక సాంబారు ఏదో కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయి అన్నం ఒకటి వండుకొని తినేయడం, ఇలాంటి ఈజీ మెథడ్స్ చాలా వచ్చేసారు. ఇప్పుడు యాక్చువల్ గా ఇంట్లో వర్క్ కూడా చాలా తగ్గించేసుకుంటున్నారు అందరూ. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారంటారా? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కానీ లేకపోతే ఇది వరకు ఇంట్లోనే ఉండి అంట్లన్నీ తోమి ఇవన్నీ చాలా పనులు ఉండేవి సార్. ఇప్పుడు ఇంట్లో పని అంతా కూడా చాలా ఈజీ అయింది సార్. అందరికి అట్లా అవకాశం ఉంటుంది అంటున్నారా? అందరికి మీకంటే అవకాశం ఉంది, అందరికి అదే విధంగా అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. నరసింహమూర్తి గారు, అంటే ఇంట్లో కొంతమంది మగాళ్ళు బయట నుంచి తెస్తే ఊరుకోరు సార్, అయితే హెల్ప్ చేయాల్సిందే. అవునా కాదండి సార్? ఎస్. అందరికి మనం రోజు తెచ్చుకోవడం అవకాశం ఉండదు. అంటే outside food is not good for health, sir. అవునవును. మనం ఫస్ట్ So చెప్తుంటే మన హెల్త్ once in కాపాడమని blue చెప్తాం. moon కానీ otherwise okay. అదే మనం ఫస్ట్ ఏం చెప్తుంది, మనం హెల్త్ కాపాడుకొని చెప్తున్నాం. దానికోసం అంటే అవును సార్. అవుట్ సోర్సింగ్ కొంతవరకు తప్పదు, ఉన్నంతలో మనం కొంత హెల్త్ చూసుకుంటూ ఉంటాం. అదే విధంగా బయట నుంచి మనం ఫుడ్ తెచ్చుకోవడం కూడా అందరికి ఎఫర్ట్ చేయలేని ఫ్యాన్స్ కూడా It's not good, sir. It's not good. ఎస్. స్వామి గారు మొదట్లో మంచి హ్యాపీ ఈవినింగ్ సార్. వేదాంత ధోరణిలో బాగా మాట్లాడారు. అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకుని మన ఈ రోజు ఉద్దేశం ఏంటంటే, ఈ లెసన్ యొక్క ఉద్దేశం మన వర్క్ ని, మన లైఫ్ ని, ఫ్యామిలీకి ఎంత టైం కేటాయించాలి, ఇది మనం బ్యాలెన్స్ చేయమని. థ్యాంక్ యూ స్వామి గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఇది చాలా సెన్సిటివ్ విషయం సార్. బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ చాలా కష్టం. మనం యాక్చువల్గా ఆఫీస్ నుంచి వచ్చాక కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఆఫీస్లో ఉండగా ఫ్యామిలీ కోసం మాట్లాడాల్సి ఉంటుంది. వీటిని బ్యాలెన్స్ చేయడం ఇట్ ఈస్ ఏ టిపికల్ థింగ్. కానీ ఒక్కోసారి మనం చేస్తున్నాం, ఒక్కోసారి చేయలేకపోతున్నాం. దానిలో ఫెయిల్ అవుతున్నాం ఎక్కువ, ఒక్కోసారి పాస్ అవుతున్నాం. పాస్ అవ్వడం అనేది తక్కువ ఉండొచ్చు, ఫెయిల్ అవ్వడం అనేది తక్కువ ఉండొచ్చు. ఖచ్చితంగా మాత్రం ఒక దానిలో పాస్ అవ్వడం కష్టం. కాబట్టి ఈ లైఫ్లో మనం ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయడం ముఖ్యంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు రెండింటినీ బ్యాలెన్స్ ఈజీగా చేయగలరు. యాక్చువల్గా మనం దాన్ని డిఫరెన్షియేషన్ చేయలేం, కానీ అంటే పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్ ఎంటర్ అవడం, ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్ ఎంటర్ అవడం, ఇది అందరికీ నాకు తెలిసి 100% సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి వెనకాల నుంచి భార్య అడుగుతుంటుంది, ఏమంటే ఆపండి 10 నిమిషాలు నాతో మాట్లాడి అంటున్నాడు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అలాగే మన ఆఫీస్లో ఉంటాం, అక్కడికి ఫోన్ వస్తుంది, ఏమండి మీరు అది తేవడం మర్చిపోయారు, వచ్చేటప్పుడు తిండని. ఇవి కామన్గా జరిగేవి ఆడవాళ్ళకి. ఇది కోఇన్సిడెన్స్ జరుగుతూ ఉంటాయి.
కానీ ఈ బ్యాలెన్స్ని మీరు చెప్పేటట్టు బ్యాలెన్స్ని మనం కనీసం మనం చేస్తున్న 20% 2% తగ్గించగలమా? దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి? ఏదైనా చెప్పగలరా సార్ సొల్యూషన్? సార్ ఇప్పుడు వర్కింగ్ విమెన్ సైడ్ నుంచి నేను చెప్పాను సార్. ఎస్ ఎస్ సార్. కాదం సార్ మాట్లాడండి సార్. ఎస్ ఎస్ సార్. ఎస్ సార్. మణిరమణ గారు వర్కింగ్ ఉమెన్ వైపు చెప్పారు. స్వామి గారు మనం జనరల్గా అన్ని మనం ఇబ్బంది పడుతుంటాం, ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? మన రిలేషన్షిప్ అంటే మనం ఇన్కమ్ సంపాదిస్తున్నాం, ఎక్కువసేపు మనం స్పెండ్ చేస్తున్నామని మన ఫ్యామిలీతో రిలేషన్షిప్ దెబ్బతినకుండా, అదేవిధంగా పిల్లల మీద కేర్. చాలా మంది మన పిల్లలు ఏదన్నా అడుగుతుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ మాకు టైం కేటాయించట్లేదు, మాకు కేర్ చేయట్లేదు, మాకు కావాల్సింది ఇవ్వట్లేదు అని ఎక్కువ కంప్లైంట్స్ చెప్తుంటా. మనం ఇంపాక్ట్లోకి వచ్చినాక మన ఫ్యామిలీ మధ్యలో సమస్యలు రాకుండా, రిలేషన్షిప్ దెబ్బతినకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ పిల్లలతో పిల్లలకి ఎంత టైం కేటాయించాలి, ఎక్కువసేపు మనం మొబైల్లో గడపకుండా ఫ్యామిలీతో మాట్లాడుతూ రిలేషన్షిప్ మెయిన్ మనకి ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే, ఈ టాపిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే రిలేషన్షిప్ దెబ్బతినకుండా, ఫ్యామిలీ మధ్యలో సమస్యలు రాకుండా, భార్యాభర్తలు దూరం అవ్వకుండా, పిల్లలకి పేరెంట్స్కి గ్యాప్ రాకుండా మీరందరూ కూడా ఇందాక మనం చెప్పిన టెక్నిక్స్ పాటిస్తూ క్వాలిటీ టైం ఉన్నంతలో 1 గంట మన ఇంట్లో ఉన్నాము, 1 గంటే ఉన్నాము వారం మొత్తం మీద, ఆ గంటలో క్వాలిటీ టైం ఇంటికి కేటాయించడం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం, మనసిప్పు మాట్లాడటం, ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళటం, ఈ విధంగా చేస్తుంటే మన వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఒక 2 minutes టైం ఉందంటే మనం 9:15కి క్లోజ్ చేద్దాం నాకు చెప్పారు. ఒక 2 minutes ఎవరైనా మాట్లాడదు సార్. ప్రకాష్ గారు. సార్ ఇప్పుడు మొట్టమొదటిగా మనం లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, మన ఫ్యామిలీకి మనం కేటాయించాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీని మనం బాగా ప్రేమిస్తే, ఇప్పుడు చూడండి నిన్న ఆర్మీ ఒక సైనికుడు మన భారతదేశాన్ని కాపాడాలని తన కాన్షియస్ మైండ్ లో ఉండిపోవటం వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనైనా వీలు దొరికితే చాలు వాళ్ళందరినీ చంపేసి మన ఇండియాని రక్షించడం కోసం తన ప్రాణాలు అర్పించగలిగాడు. అట్లాగే మన ఫ్యామిలీని మనం ప్రేమిస్తే ఎటువంటి సందర్భం అవకాశం దొరికినా మన కాన్షియస్ ఆఫ్ మైండ్ అనేది అటువైపే ఉంటది. కాబట్టి అప్పుడు మన భార్య పిల్లలతో కేటాయించాలని, ఏ 1 minute గ్యాప్ దొరికినా మనం కేటాయించాలని మనకు ఉంటది సార్. ఫస్ట్ అదే మనకు ప్రాబ్లమ్ సాల్వేషన్ నాకు తెలిసినంత వరకు. అలా అదడ్డు వస్తుంది ఇదడ్డు వస్తుంది అంటే మాత్రం మనం దానికి న్యాయం చేయలేదు సార్. అది ఇన్బ్యాలెన్స్ గానే ఉంటది. ఓకే ఓకే. అంటే దాన్ని చాలా మంది ఎక్స్ప్రెస్ చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. అంటే వాళ్ళకి మనసులో ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేక సమస్యలు వస్తుంటాయి. అది ఇస్తేనే కదా సార్ సంతృప్తి అనేది ఉంటది. లేకపోతే ఎప్పుడు నేను ప్రేమిస్తున్నానని మనసులోనే ఉంచుకుంటే అది ఎప్పటికీ అది బయట కాకపోతే ఆ మధ్య ఆ దూరం అనేది అలానే ఉంటది సార్ ఫ్యామిలీలో. జాగ్రత్తగా మన ఇంపాక్ట్ వల్ల అట్లా. కానీ సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు హస్బెండ్స్ ఎవరినన్నా ఇంట్లో ఇన్వాల్వ్ చేస్తే సార్ వాళ్ళు జాబ్ కి జస్టిఫికేషన్ చేసే రోజులు కాదు సార్ ఇవి. అందుకని ఆడవాళ్ళు కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు లిమిట్ చేసుకుని వాళ్ళు చేసుకోవడమే మంచిది. వీకెండ్స్ లో పర్వాలేదు కానీ లేకపోతే మగాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కానీ ఏంటంటే సార్ ఇప్పుడు ఉద్యోగాన్ని మెయింటైన్ చేయడం కంటే భార్యను మెయింటైన్ చేయడం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మగాళ్ళకి. నేను చూసింది అది. అందుకని మణిరమణ గారు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నట్టున్నారు. ఓకే, ఊరక జోక్గానమ్మా. ఓకే అండి, 9:15 టైం అయింది. నేను టైం సెషన్ హోస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ. మణిరమణ గారు జస్ట్ జోక్ చేశానమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మణిరమణ మ్యామ్, మీరు చెప్పింది కొంతవరకు నిజమే. గిరిప్రసాద్ సార్ మాట్లాడతారా? లేదు నరసింహమూర్తి గారు తర్వాత